ఇంగ్లీష్లో చదవమన్నా, తెలుగులో 2 సార్లు చదివు. 26:18. To open their eyes and turn them. To open their eyes. And turn them from darkness. ఎవరి ఐస్ ఓపెన్ చేయాలి ఇక్కడ? People's eyes. ఆయన ఏ దేశంలో ఉన్నాడమ్మా? ఆయన ఏ దేశంలో? యూదా దేశంలో ఉన్నాడు. యూదులు అంటే ఎవరు? దేవుని బిడ్డలు, దేవుడు ఏర్పాటు చేసుకునే జనాంగము. వాళ్ళు ఎలాంటి స్థితిలో ఉన్నారు? ఇంతకుముందు మనం యెషయా గ్రంథం 3వ అధ్యాయంలో చదువుకున్న స్థితిలో వాళ్ళు దిగజారిపోయారు. బాలుడు పరిపాలించే స్థితిలోనికి దిగజారిపోయారు. కానీ అటువంటి వారికి ఏమంటాడు? వారి యొక్క కన్నులు తెరిపిస్తారు, హెచ్చరిక చేస్తున్నాడు. తర్వాత వాళ్ళు చీకటిలో ఉన్నారు. భారతదేశం అంతా చీకటిలో ఉంది. నిన్ను నన్ను ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు? టు టర్న్ దీస్ పీపుల్ ఇంటు ద లైట్నెస్ ఆఫ్ గాడ్. నువ్వేం చేస్తున్నావు? నీ ఉద్యోగం చేసుకుంటావు, నువ్వేం చేస్తావు? నీ కుటుంబాన్ని చేసుకుంటావు. నేనేం చేస్తాను? సంఘాన్ని చూసుకుంటున్నా. అంతవరకే. బయటికి వెళ్ళట్లా మనం. కాబట్టి ఇక్కడ మనము లోకానికి దేవుని యొక్క వెలుగు. వాట్ ఈస్ ద వెలుగు? వెలుగు అంటే ఏమిటి? నీ వాక్యము నా పాదాలకి దీపము, వెలుగునై ఉంది. మెస్సయ్య వెలుగుగా ఉన్నాడు. చూడవు, మెస్సయ్య దేనితో పోల్చబడ్డాడు? వాక్యంతో పోల్చబడ్డాడు. వాక్యం అంటే ఏమిటి? ధర్మశాస్త్రం. దేవుని ఆజ్ఞలు. కాబట్టి దేవుని యొక్క ఆజ్ఞలుగా ఉన్న వాక్యాన్ని మనం ప్రపంచానికి తెలియజేయాలి. ఇంకేమన్నాడు? సాతాను అధికారంలో, ఆధిపత్యంలో ఉన్న ఈ ప్రపంచాన్ని దేవుని వైపు తిప్పడానికి నిన్ను ఏర్పాటు చేసుకున్నాను. కాబట్టి దేవుని సంఘం ఏం చేయాలి? విగ్రహారాధనతో మరి లోకాశంతో నిండిపోయే మన దేశాన్ని ఏం చేయాలి? మనము ధర్మశాస్త్రం వైపు, దేవుని యొక్క వెలుగు వైపు తిప్పాలి. క్రైస్తవ లోకమంతా కూడా ధర్మశాస్త్రం కొట్టివేయబడిందని చీకటిలో జీవిస్తున్నారు. చీకటిలో ఉన్న క్రైస్తవులు ఏం చేయాలి? వెలుగు వైపు నడిపించాలి. క్రైస్తవులు చీకటిలో ఉన్నారంటే చాలా మందికి కోపం వచ్చేస్తుంది. యూదులే చీకటిలో ఉంటే ఆఫ్టర్ ఆల్ నువ్వేంతయా క్రైస్తవుడి? యూదులే చీకటిలో ఉన్నారని చెప్తుంది వాక్యం. నువ్వు క్రైస్తవుడు చీకటిలో ఉండడం గొప్ప విషయం కాదు. కానీ బోధకులు ఇవాళ చీకటిలో ఉన్నారు. వారిని వెలుగు వైపు నడిపించడానికి దేవుని సంఘాన్ని దేవుడు ఏర్పాటు చేసుకుంటే మనం ఏం చేస్తామండి? మంచం కింద వాక్యాన్ని పెట్టేసి శుభ్రంగా నిద్రపోతాం. దిస్ ఈజ్ అవర్ స్టేటస్. కాబట్టి దేవుని సంఘమా, మరి ప్రిన్స్ ఆదికాండం యొక్క లోకం యొక్క ప్రిన్స్ ఎవరు? ఆదికాండం 1:26 లోకం యొక్క అధికారి 1:26 కాబట్టి లోకము దేవుడి పోలిక చొప్పున ఉండాలి అని దేవుడి చిత్తము. ఇన్ అవర్ లైక్నెస్. ఈ లోకాన్ని దేవుడు ఎలా ఉండాలని కోరుకున్నాడు? దేవుడి యొక్క చిత్తానుసారంగా ఉండాలని దేవుడు కోరుకుంటే జరిగింది ఏంటి? 3వ అధ్యాయం 1 నుంచి 6 వరకు చూస్తే అక్కడ ఏమైంది? కాదమ్మా, ఆదికాండం 3వ అధ్యాయము చూడండి, మీరు చదవం అసలు. 3వ అధ్యాయము మొదటి 6 వచనాలు చూస్తే అక్కడ ఆ సర్పం ఏం చేసింది? అవ్వముని ప్రేరేపించి దేవుని యొక్క స్వరూపంలో వచ్చి మానవుని ఏం చేసింది? దిగజార్చి వేసింది, మార్చి వేసింది. కానీ దేవుని యొక్క కోరిక ఏంటి? మనం ఎలా ఉండాలని? దేవుని స్వరూపంలో, మనం వెలుగు స్వరూపంలో ఉండాలని, వెలుగు బిడ్డలుగా ఉండాలని దేవుని యొక్క కోరిక. యోహాను 12:3 చూద్దాం. యోహాను సువార్త 12:3. యోహాను సువార్త 12:3. అప్పుడు మరియా మిక్కిలి విలువగల అచ్చరి విటమిన్స్ అత్తరి ఒక 31 అమ్మా, సారీ నేను తప్పు చెప్పాను. 31 చదువు. ఇప్పుడు ఈ లోకమునకు తీర్పు జరుగుతున్నది. ఇప్పుడు ఈ లోకాధికారి బయటికి త్రోసివేయబడను. కాబట్టి మెస్సయ్య ఎప్పుడైతే ఈ లోకంలోకి వచ్చాడో
మెస్సయ్య ఎప్పుడైతే శిలువ మీద మరణము పొందుతాడో అప్పుడు ఏమైపోతుందండి? లోకాధికారి త్రోసివేయబడతాడు. కాబట్టి రక్షణ అనే ప్రాసెస్ అనుగ్రహించబడింది. ఎప్పుడు మెస్సయ్య ఎప్పుడైతే ఆయన రక్తాన్ని చిందించాడో లోకానికి రక్షణ మొదలైంది. అక్కడి నుంచి కూడా తీర్పు కూడా మొదలైంది. కాబట్టి ఎవరైతే ఆ యొక్క రక్తాన్ని అంగీకరించి ఆయన చిత్తానుకూలంగా ఉంటారో వారు అపవాది యొక్క క్రియలకు దూరముగా ఉంటారు, అపవాదిని ఎదిరించే వారిగా ఉంటారు. అదేగా ఇక్కడ ఉంది, లోకాధికారి బయటకు త్రోసివేయబడును. కాబట్టి లోకాధికారి పూర్వకాలం ఏమయ్యాడు? పరలోకం నుంచి త్రోసివేయబడ్డాడు. లోకాధికారి ఇప్పుడు ఏమవ్వాలి? ఈ లోకం నుంచి కూడా త్రోసివేయబడ్డాడు. లోకాధికారి లోకంలో త్రోసివేయబడాలంటే నువ్వు ఏం చేయాలి? దేవుని యొక్క సత్యాన్ని ప్రతి ఒక్కరికి అందించాలి. మెస్సయ్య యొక్క రక్షణ ప్రణాళికను ప్రతి ఒక్కరికి అందించాలి. చూడండి, కొలస్సీ 1:13, కొలస్సీయులకు రాసిన పత్రిక 1:13, కొలస్సీ 1:13. For he has rescued us from the dominion of darkness, dominion of darkness, and brought us into the kingdom of the Son he loves. కాబట్టి ఏమిటంటే ఆయన మనలను అంధకార సంబంధమైన అపవాది ఏతో పోల్చబడ్డాడు? చీకటితో పోల్చబడ్డాడు. కానీ మెస్సయ్య ఆ అంధకార సంబంధమైన క్రియలోంచి మనల్ని విడుదల చేయడానికి ఈ లోకానికి వచ్చాడు. వెలుగులో మనల్ని నిలబెట్టడానికి మెస్సయ్య లోకంలోకి వచ్చాడు. కాబట్టి నువ్వు అంధకారంలో ఉండదలుచున్నావా? ఈ లోకాశుల్ని, ఈ లోక సంబంధమైన భోగాల్ని అనుభవిస్తూ అంధకారంలో జీవించాలనుకున్నావా? లేదా ఈ లోకాన్ని విడిచిపెట్టి శిష్యులు ఏం చేశారండి? అపోస్తలుల కార్యం 2వ అధ్యాయంలో వాళ్ళందరూ కూడా ఏక మనసుతో వాళ్ళకున్న ఆస్తులన్నింటినీ కూడా సంఘానికి అప్పచెప్పేశారు. కాబట్టి సంఘము అభివృద్ధి చెందింది. ఈరోజు మన సంఘం అభివృద్ధి చెందట్లేదు. కారణం ఏంటి? మనలో త్యాగం లేదు. సాక్రిఫైస్ చేసేసి, త్యాగం అంటే కేవలం డబ్బు ఇవ్వడమే కాదు, నీ యొక్క సమయాన్ని దేవునికి ఇవ్వాలి, నీ యొక్క శక్తిని దేవునికి ఇవ్వాలి, నీ యొక్క బిడ్డల్ని దేవునికి ఇవ్వాలి, నీ యొక్క ఆస్తిని దేవునికి ఇవ్వాలి. ఈ విధంగా అనేక రూపాల్లో దేవుని యొక్క సేవను మనము జరిగించినప్పుడు మనకి ఆశీర్వాదం ఉంటుంది. పరలోకంలో మనకి బిల్డింగ్లు ఇస్తాడు. కాబట్టి మనం ఇంతకుముందు చదువుకున్నాం, అపోస్తలుల కార్యం 26:18 చదువుకున్నాం. ఏమని చదువుకున్నాం? నేను లోకానికి వెలుగు అందించడానికి నేను ఏర్పాటు చేసుకున్నాను. కానీ దేవుని సంఘంలో ఉండే ప్రతి వ్యక్తిని కూడా లోకానికి వెలుగును అందించడానికి మనం దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అటు వెలుగును కలిగి ఇతరులు వెలుగులోకి నడిపించే సామర్థ్యాన్ని కలిగి మనం ముందుకు కొనసాగాలి. పరలోకంలో నుంచి వెలువేయబడిన ఆ యొక్క అపవాదిని ఈ లోకంలోంచి, అంటే ఈ లోకంలో మానవ హృదయాల్లోంచి మనము బయటికి తోలివేయడానికి సామర్థ్యాన్ని కలిగి ఉండాలి. అపవాదిని బయటికి తోలేటువంటి చిన్న విషయం కాదు. కాబట్టి ఈనాడు మనం తీసుకోవాల్సిన నిర్ణయం ఏంటంటే అపవాదిని పరలోకంలోంచి కాదు, ఈ లోకంలోంచి కూడా తోలివేయడానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆ ఏర్పాటు చేసుకున్న క్రమంలో మనకు ఎన్నో శ్రమలు వస్తాయి, మనకు ఎన్నో ఇబ్బందులు వస్తాయి, ఎన్నో వేదనలు వస్తాయి. కానీ వాటన్నిటిని కూడా ఎదుర్కొనడానికి తగిన ఆత్మీయ బలాన్ని కుమారుడు ద్వారా ఆయన ఆత్మను అనుగ్రహిస్తాడు. ఆ ఆత్మను కలిగిన వారిగా కలిసి పనిచేయాలి. కలెక్టివ్ వర్క్, కలిసి పనిచేసి ఈ యొక్క సంఘాన్ని మనం అభివృద్ధిపరిచి లోకాన్ని వెలుగుతో నింపాలి. మనం ఏం చేయాలంటే లోకాన్ని వెలుగుతో నింపాలి. అంటే ధన్యతను దేవుడు మన సంఘానికి అనుగ్రహించును గాక. ఆమేన్.